కోటిగాడిని కేఆర్ కొడుకు చంపేశాడా? అవును సార్, అప్పుడే న్యూస్ సిటీ అంతా పాకిపోయింది. గొడవలుగా ఉంది. ఎవరిని చంపుతాడో అర్థం కాకుండా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే అర్జెంట్ గా స్పెషల్ పోలీస్ పెట్టాలి అని గొడవ జరిగే చోటుకు దించి. ఎంపొద్దు, గొడవలు జరిగే చోటికి పోలీసుని పంపించొద్దు. ఎక్కడ గొడవలు జరగట్లేదో అక్కడికి నీ ఫోర్సుని పంపించు. మార్చింగ్ చేయించు, పేపర్లో ఫోటోలు వేయించు. మన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇన్స్పెక్టర్ దయారామన్ రంగంలోకి దించు. మామూలు బట్టల్లో గోండాల్లో కలిసిపోయి ఆ కేఆర్ గాడిని వాడి గ్రూప్ని, యాదగిరి గాడిని వాడి గ్రూప్ని లేపేమని చెప్పు. ఎందుకైనా మంచిది, యూనిఫామ్లో ఉన్న పోలీసులకి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని కొంతమంది చేస్తారు, పోలీసుల బుల్లెట్లకి ఇంకొంతమంది చేస్తారు. మన దయారామ గారి చేతుల్లో ముఖ్యమైన వాళ్ళందరూ లేచిపోతారు. బ్రతికుంటే 4 సార్లు తప్పేసేవాడిని. పెళ్ళాం తమ్ముడని చారనిసేవాడిని. నా అల్లుడి మీద చేస్తాడు. నా అల్లుడి మీద మురళిగాడు ఎక్కడ? మురళిగాడు ఎక్కడ? నా అల్లుడిని భాగమతి ఇక్కడ ఇంట్లో ఉందన్నా? ఉందా? వసంత గారి బ్యాచ్ అంతా అక్కడే ఉన్నారన్నా. టైం చూస్తే చెప్పు. చూస్తాను చీకటి పడనీరా. దెబ్బ కొడితే కొడక తల్లి పాలు గుర్తుకు రావాలి. చీకటి పడనీరా. చీకటి పడితే రాక్షసుడికి శక్తి పెరిగిపోతుందయ్యా. చీకటి పడేలోపే మొత్తం లేచిపోవాలి. ఎవ్వరూ మిగలడానికి వీల్లేదు. రే భయం వేస్తుందిరా. బాబాయ్ బయటకు వస్తే చంపేస్తాడ్రా. అల్లుడిపై చేసామని తెలిస్తే నన్ను ముందే చంపేస్తాడ్రా. రే. ఇప్పుడు ఏం చేద్దామన్నా? బాబాయ్ని చంపేద్దాం. అవునరా, బాబాయ్ని చంపేద్దాం. లేకపోతే బయటకు వస్తే నన్ను చంపేస్తాడు. సిటీలో ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి కదా, మనం వాటిని పెంచేసేద్దాం. లూటీలు చేద్దాం, ఇల్లు తగలబెట్టేద్దాం. ఇదే సంతులో బాబాయ్ని చంపేద్దాం. హకియార్ గాని, రవిశంకర్ గాని, బాబి గాని అందరినీ చంపేసేద్దాం. దేవి, వెళ్ళి బాబాయ్తో చెప్పు తమ్ముడు నాతోనే సేఫ్గా ఉన్నాడు. ఎక్కడున్నాడో తెలుసుగా? తెలుసు వెంకట్ సార్. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. నేను 6 గంటలు వస్తాను సార్. బయటకు వెళ్ళడం ప్రమాదం సార్. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో. సరే సార్. దేవేందర్, మీరిద్దరు నాతో ఉంటారు. సార్ యాదగిరి బామ్మర్ది బాబీ ఫ్రెండ్ని చంపేశాడు. బాబీ కూడా వాడిని చంపేశాడు. బాబీ ఎక్కడున్నాడు? నర్స్పూర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు. రవి కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు అక్కడే ఉండవు. ఓకే సార్. బాబీ జాగ్రత్త. యాదగిరి కూడా ఉన్నాడు. యాదగిరి మనుషులు వాడిని ట్రై చేశారు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. నా కూతుర్ని కొడుకుని చంపింది ఆ కేఆర్ వాడి కొడుకు కాదు. హింస. వాళ్ళు పెంచి పోషించి పెద్ద చేసిన హింస వీళ్ళని మింగేసింది. పోరా, వెళ్ళిపోరా. నువ్వు కోరుకున్న వాడి దగ్గరికి వెళ్ళిపో. అవసరమైతే చచ్చిపో, కానీ వీళ్ళలా కుక్క చావు మాత్రం చావద్దు. నువ్వు కోరుకున్న వాడితో బతకడం కోసం చచ్చిపో. వెళ్ళిపోరా, వెళ్ళిపో. నా మనోహరాన్ని బాబీ దగ్గర చేర్చయ్యా.
సార్ కేసీఎల్నా? అవతల హోమ్ మినిస్టర్ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చాడు. కనపడితే కాల్ చేస్తాను. పోండి, పోయి బతకండి.
ఆ